విశాఖ ఉక్కు కర్మాగారంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్కు అప్పగించేందుకు టెండర్లకు పిలిచింది ఆర్ఐఎన్ఎల్. టీపీపీ నిర్వహణ, మెయింటెనెన్స్తో పాటుగా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉక్కు ఉత్పత్తికి ప్రాణం లాంటి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్కు అప్పగించడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. విశాఖ నుంచి అనిల్, చెప్పండి. హరి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియపై ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దశల వారీగా స్టీల్ ప్లాంట్ను గొంతు నులిమి చంపేయాలనే ఉద్దేశంతోనే విడతల వారీగా ఉన్నటువంటి కీలక విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో 32 విభాగాలను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించడం జరిగింది. అలాగే సెంటర్ ప్లాంట్తో పాటు కోకవెన్, ఎస్ఎంఎస్ విభాగాలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు నిర్ణయం చేయడం జరిగింది. తాజాగా స్టీల్ ప్లాంట్కు ఆయువు పట్టుగా ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్, ఇది క్యాప్టివ్ పవర్ ప్లాంట్, దీన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు నిర్వహణకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించడం జరిగింది. దాదాపు 24 నెలల పాటు టెండర్కు ఇస్తామని చెప్పి, ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణ కోసం ఇస్తున్నామని చెప్పి ఆ టెండర్లో కోట్ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఎక్కడ ఆగలేదు, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదనేది మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే విడివిడిగా, అంటే ఒక్కో విభాగాన్ని చీల్చి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఒక్కో విభాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, లేకపోతే పర్మనెంట్ ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తున్నటువంటి యాజమాన్యం తాజాగా విభాగాలను కూడా ప్రైవేటుకు ఇవ్వడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో ఏమాత్రం స్టీల్ ప్లాంట్పై శ్రద్ధ వహించకుండా స్టీల్ ప్లాంట్ను పూర్తిగా గాలికి వదిలేసింది మొదలు పూర్తిగా స్టీల్ ప్లాంట్ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉన్నటువంటి ఎంప్లాయీస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నారు. స్థానికంగా భూములు ఇచ్చి ఉపాధి కోల్పోయినటువంటి నిర్వాసితులందరినీ కూడా పూర్తిగా విధుల నుంచి తొలగించేటువంటి ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 12,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించడం జరిగింది. ఉన్న ఎంప్లాయీస్ అందరికీ వీఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కీలక విభాగాలను కూడా ప్రైవేట్కి ఇస్తే ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఏం కొనసాగుతున్నట్టు, ప్రభుత్వం ఆ చెప్పు చేతల్లో ఏమున్నట్టని కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టాలని, ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కనుక ఆ మాటకు కట్టుబడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, ఈ నిర్ణయాలన్నీ ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నుంచి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమాత్రం స్పందన లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. వడివడిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం అత్యంత విచారకరమని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రైవేట్కి ఇవ్వాలనుకున్నటువంటి ఈ ప్లాంట్స్ కానీ లేకపోతే ఈ విభాగాలు కానీ వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలనే డిమాండ్తో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ అనిల్.